ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఇక్కడ చూసారా, మేము ఈరోజు ఫిష్ కట్లెట్ చేస్తున్నాం. వాటికి కావలసిన పదార్థాలు చూడండి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరియు గ్రీన్ చిల్లీ. ఇక్కడ చూసారా, ఫిష్ అండి. వీటిని ముందుగా ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టుకొని ముళ్ళునంతా తీసేయాలి. ఇక్కడ చూడండి, పొటాటోస్ ని కూడా ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకోవాలి. ఫిష్ మరియు పొటాటోస్ ని కలిపి మంచిగా మ్యాష్ చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము కదా, ఆయిల్ వేడి అయినాక ఇప్పుడు పోపు గింజల్ని వేసుకొని ఆనియన్స్ మరియు గ్రీన్ చిల్లీ తురుముకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయిన దాకా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కట్లెట్ అండి మా నాన్న నేను కలిసి చేస్తున్నాం. పసుపుని కూడా వేసుకోవాలి, సరిపడినంత. కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాని వేసుకుందాం. అన్ని చక్కగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. చక్కగా మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటుండాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పీసెస్ ని ఇందులో వేసుకొని చక్కగా వీటిని కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఫిష్ కూడా ఫ్రై అయ్యేదాకా కలుపుతుండాలి. ఈ కట్లెట్ వచ్చి మా నాన్న స్టైల్లో చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పొటాటోస్ ని కూడా వీటిలో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎవరు వేస్తున్నారో తెలుసా? మా బావ వచ్చారండి హెల్ప్ చేయడానికి. మా పెద్ద బావ. అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. మరి ఇలా కలిసిమెలిసి చేసుకుంటే ఈ కట్లెట్ అయితే ఎంత టేస్ట్గా వస్తుందో మరి తెలియదండి. లాస్ట్లో మీరే చూడండి, తిని చెప్తాం ఎలా ఉందో. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లగా అయ్యేదాకా మూత పెట్టుకొని కాసేపు వదిలేయాలి. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మ్యాష్ చేసుకుంటున్నారు మా నాన్న. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ని తీసుకున్నాను. ఖాళీ ఎగ్ వైట్ ని తీసుకోవాలి. చందమామని అలా చేసేయాలి. ఇక్కడైతే చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు రోల్ చేసుకొని ఇలా కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి అన్నిటినీ. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలి. కట్లెట్ ఫ్రై చేసుకోవాలి కదా. ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి. కడాయి వేడి అయినాక ఆయిల్ని యాడ్ చేయాలి. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా రోల్ అయిపోయావి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ వైట్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్లెట్ని అయితే చక్కగా ఫ్రై చేసుకుందామా. ఒక సైడ్ ఫ్రై అయినాక మరొక సైడ్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయిపోయావి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామా. మనం ఈ కట్లెట్ ని సాస్ తో కూడా తినుకోవచ్చు. ఫిష్ కట్లెట్ అయితే రెడీ అయిపోయావి. చూసారా, చాలా బాగున్నాయండి. చాలా చక్కగా టేస్టీగా వచ్చాయి. ఎగ్ వైట్ సెల్ అనే తీసుకున్నాము కదా, మరియు చందమామనైతే ఇలా ఆమ్లెట్ గా చేసుకున్నా. చూడండి,
మరి మిగతా కట్లెట్ని అయితే రెడీ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫిష్ కట్లెట్ అయితే ఎలా చేసుకున్నామో. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.